అమ్మ నమస్తే. మీ పేరమ్మా? నా పేరు స్వాతి అండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్. ఏంటమ్మా ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? 20 నెలలు అవుతా ఉంది. అసలు చంద్రబాబు గాని, కూటమి ప్రభుత్వం అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. మోసం చేస్తారు, మోసపూరిత హామీలతో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఒక మహిళగా అసలు మీరేం చెప్తారు ప్రభుత్వ పనితీరు పట్ల గాని, పథకాల విషయాన గాని? అదంతా ప్ర ఈ ప్రభుత్వం గురించి నచ్చనోళ్ళనే కానీ, అలా ఏం లేదండి. అంతా బానే ఉంది. పోయిన సంవత్సరం ప్రభుత్వంతో, జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే, ఈ ప్రభుత్వం చాలా బానుంది. ఆళ్ళు చేస్తానని చేస్తున్నారు. కొంచెం టైం పట్టిద్ది. వస్తంగానే అన్నీ చేసుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది కదండీ! ఈలోపు ఇప్పుడు మనకు రోడ్లు గానీ, పిల్లలకి ఫీజు రీయింబర్స్‌మెంట్ గానీ, మొన్నే కూడా ఇచ్చారు. ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు. హ్మ్. అంతా బానే ఉందండి. అంటే గత 5 ఏళ్ల పాలనలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తర్వాత ఎందుకు గెలిపించాను అని చెప్పి బాధపడుతున్నారంట. నిజం కాదా? అది నిజం కాదండి. హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చినాకే చాలామంది ఇదిగా ఉన్నారు. లాస్ట్ ప్రభుత్వంలో పిల్లలు కూడా చాలామంది పాడైపోయారు. హ్మ్. కాలేజీ పిల్లలకి గంజాయి అలవాట్లు గానీ, హ్మ్. ఈట్లి వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. హ్మ్. రోడ్డు మీద ఆడపిల్లలు ఎళ్ళాలన్నా కూడా భయమేసేది. హ్మ్. ఒక గంజాయి గ్యాంగ్‌లాగా ఉండి ఎటైనా తిరగాలి, చెయ్యాలి అన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. హ్మ్. ఇప్పుడు అలా ఏం లేదండి. రోడ్లు కూడా ఏస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న రోడ్లు పోయినా కూడా అయన్నీ యేసుకుంటూ వస్తున్నారు. అంతా బావుందండి. హోంమంత్రి అనిత అసలు పనితీరేం బాలేదు. పక్క ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప, అసల హోంశాఖకి చేయాల్సిన పని ఆవిడ దగ్గర చేయట్లేదని జెప్పి, గత పాలకులు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు ఒక మహిళగా? అలా ఏం లేదండి. హ్మ్. మంత్రి గారు వచ్చినాకే మాకు చాలా ఇదిగా ఉంది. రోడ్డు మీద తిరగడానికి గాని, ఈ గంజాయి వాళ్ళు ఈళ్ళు ఎక్కువైపోయి మేడం తొందరగా రియాక్ట్ అయ్యి ఏమైనా తొందరగా కల్పించడం వల్ల ఇబ్బంది లేకుండా ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళం ఉంటాము. ఏదైనా పని మీద ఎళ్ళేవాళ్ళం ఉంటాము. అలాంటోళ్ళు తిరిగి రావాలన్నా కూడా ఇంటికి రావాలంటే భయమేసేది. గంజాయి వాళ్ళు లాస్ట్ ప్రభుత్వంలో గంజాయి బాగా ఉండేది. చిన్న చిన్న దారుల్లో తిరగాలన్నా కూడా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు ఏదైనా చేస్తే పోలీస్ కూడా తొందరగా రియాక్ట్ అయ్యి మమ్మల్ని కొంచెం ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళేదైనా చేయడానికి కూడా భయపడుతున్నారు. లాస్ట్ మంత్ ఒక హ్మ్. చిన్న పాపది కూడా ఇచ్చేసి ప్రభుత్వం మమ్మల్ని ఏదైనా ఇది చేసిద్దేమన్న భయంతోనే కదా ఆయన హ్మ్. చనిపోయాడు. హ్మ్. దానివల్ల ఏం లేదండి. ఆళ్ళంతా గిట్టనోళ్ళు చేస్తున్న ఇదే గానీ అలా ఏం లేదు. అంతా బానే ఉందండి. హ్మ్. అంటే ఎలా ఉందమ్మా ఒక మహిళగా ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తా ఉందసల? ఎందుకు కల్పించట్లేదండి. అంతా బానే ఉంది. నైట్ పూట కొంచెం లేట్ అయినా సరే రావడానికి పెద్ద ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. హ్మ్. హ్మ్. కొంచెం సేఫ్టీగానే ఉంటుంది. హ్మ్. ఈ పోలీసులు కూడా తొందర రియాక్ట్ అయ్యి చిన్న చిన్న హ్మ్. ప్లేసుల్లో కూడా వాళ్ళుండి, హ్మ్. ఏంటమ్మా ఎటెళ్ళడం ఏంటి అంతా చూసుకోవడము. హ్మ్. ఒక చోట మగవాళ్ళు గుంపులుగా ఉన్నా ఆగనివ్వకుండా ఉండడం. నైట్ 11 అలా అయ్యేసరికి ఏ కొట్టుల దగ్గర, ఏ షాపుల దగ్గర మనుషులు ఉండట్లేదు. హ్మ్. వాళ్ళందరినీ పంపించేసేటట్టుగా పంపించేస్తున్నారు. దానివల్ల ఏం లేదు. అంతా బానే ఉందండి. హ్మ్. మరి యువతకి చేయాల్సిన పంటే చదువుకున్న యువతకి ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకు తగ్గట్లుగా జాబ్స్ చేయాలి మరి. మరలా దిశగా ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేస్తుందా? ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు చదువుకున్నట్లుగా జాబ్స్ ఏమైనా కల్పిస్తుందా ఈ ప్రభుత్వం? కల్పిస్తుంది సార్. మొన్నే గ్రూపులకి కూడా పోస్టులు రిలీజ్ చేశారు. పోస్ట్ హ్మ్. ఆఫీస్ జాబులు పడ్డాయి. చిన్న చిన్న చదువుకున్న వాళ్ళకి కూడా ఆళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళకి చదువుకు తగ్గట్టు ఇది కల్పించాలని అన్నీ ఇచ్చేశారు. హ్మ్. లోకేష్ గారు ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ గాని, హ్మ్. జాబుల పరంగా గాని అంతా బానే ఉంది. హ్మ్. ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బావుంది సార్. హ్మ్. అంటే జాబ్స్ కూడా కల్పిస్తుందా? కల్పిస్తున్నారండి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి సంవత్సరం నేను జాబ్ గాని రిలీజ్ చేస్తా అని చెప్పి అన్నారు. మరి చదువుకున్న యువతకి ఎలాంటి జాబ్‌లు కావాలో ఆ విధంగా నేను తీశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటమ్మా ఏం చేయలేదా మరి? జగన్ గారు రిలీజ్ చేశారండి. ఏంటివి వాలంటీర్ జాబులు. ఈ ప్రభుత్వం వచ్చినాక గ్రూపుల జాబులు గాని, రేపు ఉగాదికి లోకేష్ గారు ప్రోగ్రామ్‌ని రిలీజ్ చేస్తున్నారండి. దాని దిశగానే అంతా బానే జరుగుతుంది. హ్మ్. రేపు మాకు పిల్లల భవిష్యత్తుకు కూడా బావుండిద్దని చాలా అనుకుంటున్నాము. హ్మ్. జాబులైతే కల్పిస్తారని, వేరే దేశాలకెళ్ళి జాబులు చేసే పరిస్థితి మాకు హ్మ్. ఉండదని, హ్మ్. ఇక్కడే మనం ఉన్న సొంత ఊర్లోనే మనం జాబ్ చేసుకునే ఇది ఉంటదని మేము అనుకుంటున్నాం. హ్మ్. అమ్మ మరి ఏదైతే ఇప్పుడు అమరావతి ఎలా ఉంది? అమరావతి ఎప్పుడైనా ఎళ్లారా మీరు? ఎళ్ళానండి. హ్మ్. ఎలా మొన్న ఉందది? కూడా. అప్పుడు కొంచెం ఇదిగా ఉండేది. ఇప్పుడంతా బావుందండి. హ్మ్. డెవలప్‌మెంట్ గాని, వెంకటేశ్వర స్వామిది దీనికో శంకుస్థాపన కూడా జరిగింది. అంటే అభివృద్ధి డెవలప్‌మెంట్ అవుతుందా అమరావతిలో? హ్మ్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం ఉంది. ఆయన హ్మ్. అనుకున్నది చేస్తారు. హ్మ్. ఈ పరిపాలన చాలా బావుంది. అమ్మ మరి ఏదైతే మొన్న బిల్ గేట్స్ గారు మన రాష్ట్రం వచ్చారు. ఓ పక్కన గత పాలకులు మాట్లాడుతున్నారు. ఈ రోజున బిల్ గేట్స్ గారికి ఖర్చు పెట్టిన ఖర్చులు, టీ ఖర్చులు, టిఫిన్ ఖర్చులు, బిస్కెట్ ఖర్చులు మొత్తం లెక్క చెప్పండి అని చెప్పి వాళ్ళు మనంత గొప్ప నాయకులు మన దేశానికొచ్చి మనల్ని చూసారంటే, ఇంకా మన దేశంలో ఇంకేమైనా డెవలప్ చేయాలి, ఏమైనా పెట్టాలని చూడాలి గానీ, వాళ్ళు టీ ఖర్చులు, కాఫీ ఖర్చుల కోసం అలా అడిగితే అలా నాయకులండి వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఉన్న 5 ఇయర్స్‌లో ఇలాంటియేమైనా చేశారా? హ్మ్. ఏం చేయకుండా ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళకి టీ ఖర్చులు అడుగుతున్నారు. అది పరిపా ఆళ్ళ ఆళ్ళ ఇది మంచిది కాదండి. హ్మ్. మరి ఏదైతే మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకనంటారు?
ఇంకేం వస్తారండి? ఆయన ఇస్తా అన్న వాగ్దానాలు గాని ఇయన్నీ చేశారా? ఇంక ఏ మొహం పెట్టుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు? హ్మ్. మొన్న లడ్డూ కేసుంది. హ్మ్. అది మేమేం చేయలేదన్నారు. రోజా గారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. హ్మ్. అంతమంది చేసినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి భయపడ్డారు కదా! హ్మ్. అంటే అసలు మేము ఎలాంటి కల్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వమే కల్తీ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి. చేయలేదని ముందు చెప్పారు. హ్మ్. ఎనకమాల మాట్లాడుకున్న మాటలు ఆ దేవుడే బయటికి నిరూపించి అందరికి తెలిసేలాగా చేశాడు. హ్మ్. ఇంకా అక్కడే అర్థమవుతుంది కదా! మనది ఆళ్ళది ఇదేంటో మన నిజాయితీ ఏంటో అక్కడే తెలుస్తుంది కదా! హ్మ్. అంటే కల్తీ జరిగిందని అనుకోవచ్చా? జరిగింది. కంపల్సరీగా కల్తీ జరిగింది. హ్మ్. ఇప్పుడు డైరెక్ట్‌గా పంది కొవ్వు అది టెస్ట్‌లో అవ్వదని చెప్పారు. హ్మ్. కానీ దానికి ఇది మాత్రం వస్తే మాత్రం అది చూపిచ్చిద్దని చెప్పారు. అలా హ్మ్. చూపించడం వల్ల జరిగిందనే కదా అర్థము. హ్మ్. ఇంతమంది హిందువుల్ని పంది అన్న మాటనే మన హిందువు నోటెంబట పలకము. హ్మ్. అలాంటిది మనందరికీ ప్రసాదంగా తినిపించారంటే ఎంత పాపం చేసుంటాడాయన. హ్మ్. అంటే ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష మాత్రం ఆ దేవుడు చూపిస్తాడు. ఈ ప్రభుత్వం కూడా చూపిస్తది. హ్మ్. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వమే కావాలనే చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ ద్వారా నెయ్యి పంపించాడు. ద్వారానే కల్తీ జరిగిందని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదా అది? అది కరెక్ట్ కాదండి. హ్మ్. మొత్తం వాళ్ళ ప్రభుత్వం ఉన్న టైంలో ఈ ఆయిల్ పంపించేది గానీ, నెయ్యి పంపించేది కానీ, హ్మ్. మొత్తం అంతా వాళ్ళ బాబాయోళ్ళు వాళ్ళే అన్నారు. హ్మ్. అలాంటప్పుడు వీళ్ళు చేశారని ఎలా అంటారండి? హ్మ్. అంటే నిజంగా వాళ్ళ ప్రభుత్వంలో కల్తీ జరిగిందంటారు. ఖచ్చితంగా జరిగింది. హ్మ్. అప్పుడు లడ్డు టేస్ట్ కూడా మారిపోయింది. ఇప్పుడు చూడండి మొన్నే ఎళ్ళొచ్చాం మేము కూడా తిరుపతి. లడ్డు చాలా బావుంది. హ్మ్. ఆహ్, ఎన్ని రోజులవుతుందమ్మా తిరుపతెళ్లి మీరు? 2 మంత్స్ అవుతుందంతే. హ్మ్. మరి గతంలో ఎప్పుడెళ్లారు మీరు? గతంలో ఒక ఆ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఎళ్ళాం. 2 సంవత్సరాలు తర్వాత అవుతా ఉంది. మళ్ళీ 2 ఇప్పుడు ఎళ్ళాం. సంవత్సరాలు గాని హ్మ్. 2 సంవత్సరాలకి మొన్నెళ్ళిన దానికి మీరు తేడా ఏం గమనిచ్చారు మీరక్కడ? మొత్తం అంతా ఫెసిలిటీ బావుందండి. ఇంతకుముందు ఫుడ్ కూడా లైన్‌లో ఉన్నప్పుడు వెయిట్ చేసేవాళ్ళకి ఫుడ్ అది అందించేవాళ్ళు కాదు. హ్మ్. వాటర్‌కి కూడా ఇబ్బంది పడాల్సొచ్చేది. ఇప్పుడు దారి దారికి ఫుడ్ ఇస్తున్నారు. పిల్లలకి పాలిస్తున్నారు. మేము పసిపిల్లలతో ఎళ్ళామంటే పిల్లలకి పాలు గాని, కాసేపు వెయిట్ చేసినా తీసుకొచ్చి వాటర్ ఇవ్వమనం గాని పరిగెత్తుకుంటొచ్చి ఏమనుకోమాకండి వాటర్ అంటే, కాదండి మీకు సేవ చేయడానికే మేమున్నామని చెప్పి వాళ్ళు వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం గాని, హ్మ్. పిల్లలకి అంతా చూసుకోవడం గాని, ఫుడ్ హ్మ్. పరంగా గాని అంతా బావుంది. హ్మ్. లడ్డు కూడా క్వాలిటీ చాలా బావుంది. దర్శనం అంతా జరిగింది. హ్మ్. మొత్తం మెయింటెనెన్స్ అంతా బావుంది. మరి గతంలో అలా లేదమ్మా? అలా లేదండి. హ్మ్. ఎక్కడికెక్కడికి మేము వాటర్ కోసం కూడా ఎతుక్కోవాల్సొచ్చేది. హ్మ్. ఎక్కడో జనం ఉండేవాళ్ళు. ఫుడ్ కూడా తొందరగా అందేది కాదు. హ్మ్. ఏదో ఏదో ఏసారంటే అలా ఉండేది. ఇప్పుడు హ్మ్. అందరికి అందేలాగా చూసుకుంటున్నారు. కొంచెం 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 డిస్టెన్స్‌కి మొత్తం వాటర్ గాని, ఇయి గాని అంతా బావుంది. చాలా హ్మ్. బావుంది. మరి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించేసిన కూటమి ప్రభుత్వం అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా సరింగా జరపట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి. టెస్ట్ పెట్టించిందంటే వాళ్ళెళ్లి ఇది చేశారు. వాళ్ళు ఆయన కూర్చొని హ్మ్. ఆయన క్రిస్టియన్స్. హ్మ్. ఇది చేసేవాడు కాదు. ఆయన చేసిన దానికి మన హిందువులు ఉన్నదానికి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది కదండీ! హ్మ్. ఆయన పూజ చేయాలన్నా ఎత్తుపేటల మీద కూర్చోవడము, చెప్పులేసుకొని ఎళ్ళిపోవడము, హ్మ్. అయన్నీ మనం చేస్తే ఎలాగండి? ఒక హ్మ్. దేవుడి గుడికెళ్ళామంటే ఎంత మనం ఆ మతంలో కాకపోయినా మనం ప్రభుత్వంలో ఉన్నాం. అందరికీ సమానమే ఆయన. హ్మ్. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనొక నాయకుడు. ఆయనొక సీఎం స్టేజ్‌లో ఉన్నప్పుడు మొత్తం అన్నీ చెయ్యాలి. హ్మ్. కానీ నేనొక వేరే మతాన్ని దీన్ని చేయాల్సిన అవసరం ఏంటి? నాకిష్టం నచ్చినట్టుగా నేనుంటానంటే అది అలా అవ్వదు కదండీ! హ్మ్. అమ్మ మరి ఏదైతే మీకు ఎవరన్నా ప్రసాదం ఇస్తేనే కాళ్ళకి చెప్పులేసుకొని మరీ తీసుకుంటాం మరి. హ్మ్. మొన్న ఏదైతే శాసనమండలిలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోస్ పట్టుకొని కాళ్ళకి చెప్పులేసుకొని అలా ఉండటం, లేదా ఆ దేవుడి పటాలు మొత్తం ఇసిరి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోవటం. ఏంటి ఎలా చూడొచ్చు? ఒక హిందూ సంప్రదాయం పట్ల వైసీపీ నాయకులకు ఎలాంటి గౌరవం ఉందంటారు? వాళ్ళకసలా దేవుడన్న భక్తి గాని, ఇది గాని అసలు ఏమీ లేదు. దేవుడి ఫోటోలని చెప్పులేసుకొని మనం ఒక ప్రసాదం ఎవరైనా పక్కన ఎళ్తున్న వాళ్ళు ప్రసాదిస్తుంటే రోడ్డు పక్కన చెప్పులొదిలేసి చేతిలో ప్రసాదం తీసుకుంటాం. అలాంటిది దేవుడి ఫోటోలని అలా యేసుకొని తీసుకెళ్ళడం, ఇసిరేయడం అలా చేయడం చాలా తప్పండి. దానికి ఖచ్చితంగా ఆళ్ళు అనుభవించారు కాబట్టి ఈ సంవత్సరం పరిపాలనలోకి ఆళ్ళు రాకుండా ఆపేశారు. హ్మ్. తప్పకుండా ఇంకా శిక్ష పెడతదాళ్ళకి. అమ్మ మరి ఏదైతే ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి మళ్ళీ బయటకొచ్చిన తరుణంలో అంబటి రాంబాబు ఇంకా మాట్లాడుతున్నారు. అసలు నన్ను అరెస్ట్ చేసిందే లోపల హత్య ప్రయత్నం చేయటానికి, కూటమి ప్రభుత్వం కావాలనే కాపులను అణిచేయ దిశగానే ప్రయత్నిస్తా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కాపు టైగర్‌ని అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతారు. ఏం చెప్తారమ్మా మరి? మరి ఆ రోజు మీరు కాపులయ్యుండి పవన్ కళ్యాణ్ గారిని ఇది చేసి మాట్లాడడంలో అప్పుడు తప్పులేదు. ఇప్పుడు ఆయన ఆయన వచ్చి పరిపాలనలోకొచ్చేసరికి మీకు పరిపాలన లేకపోయేసరికి నేను కాపునయ్యుండి నన్ను ఇది చేస్తున్నారు, నన్ను పోలీస్ స్టేషన్‌లో చంపాలని చూస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని రోడ్ల మీదే ఆపేసి ఎంత ఇది చేశారు. హ్మ్. అప్పుడు కాపులని గుర్తు రాలేదా? అప్పుడు మేము ఒకటే మేమంతా చూసుకుందాం అని గుర్తు రాలేదు. ఇప్పుడేమో మీరు తప్పు చేశారని చెప్పి ఆయన మాట్లాడి మిమ్మల్ని ఇది చేసేసరికేమో ఇప్పుడు మీరు కాపులని గుర్తొచ్చారా? సంజన సుకన్య గారు కావాలని ఇచ్చేసి ఇప్పుడేమో మేము కాపులము.
వాళ్ళ కాపులోళ్ళని ఇది చేయాలని చూస్తున్నారు. హ్మ్. అదంతా మాట్లాడడం చాలా తప్పండి. హ్మ్. ఆహ్, అమ్మ మరి 2029లో వైసీపీ పార్టీ గెలుపు ఎవరో ఆపలేరు. ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసొచ్చినా అసలు మామూలుగా ఉండదంటున్నారు మరి. ఏంటి ఒక మహిళగా ఏమైనా సపోర్ట్ చేస్తారా వైసీపీ పార్టీకి? లేదండి. హ్మ్. లేదు. మేము కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తున్నాము. హ్మ్. ఇంకా ఎవరేస్తారండి? ఏ ఆడపిల్లలేస్తారు? ఈ రకంగా రోడ్డు మీద ఎన్ని హత్యలు జరిగినాయి ఆ టైంలో. హ్మ్. ఆడపిల్లల మీద ఇది రేప్ కేసులు గానీ, ఇయి గానీ, ఇంకా చూసి కూడా ఆయన కావాలని ఎవరేస్తారండి? ఇంకో విషయం చెప్తానండి. ఓట్ల గురించి పక్కన పెడితే గెలుపు, ఓటమి కంటే ముందు అసెంబ్లీకి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు హ్మ్. 11 మంది గెలిచారు కదా! ఆ హ్మ్. 11 మందిని